దేవుడు నిన్ను ఏ దృష్టితో చూస్తున్నాడంటే వజ్రములాగా నిన్ను చూస్తున్నాడు. వజ్రం అనేది 100 ఒక్కలైనా దాని విలువలో ఇంత తేడా రాదు. అర్థమైందా? చెప్పండి. వజ్రం 100 ఒక్కలైనా దాని విలువ మారిద్దా? బంగారం ఎంత మలినం అంటినా, లేకపోతే ఎన్ని ముక్కలు చేసినా బంగారాన్ని, ఇదే నిన్ను ముక్కలు చేసేది అసలు అబ్బే ఆహా ఏం కాదు. ఎన్ని మొక్కలైనా సరే దేనికి తగ్గ తూకం దానికి ఉంటది. విలువ మారదు. ఒక్కసారి ఆలోచించండి. అసలు దేవుని మనస్సులో మన స్థానం ఏంటి? దేవుని హృదయంలో మన చోటేంటి? దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు? కొన్ని లోపాలు నీలో జరిగినాయని, కొన్ని పొరపాట్లు నీ వల్ల జరిగినాయని, ఏదో ఒక పాపం నీ నుండి జరిగిందని ఆన్ ది స్పాట్ నిన్ను అవాయిడ్ చేసేసి దేవుడు అసహించుకొని త్రోసి వేస్తాడా? ఒక్కటి నువ్వు చేయగలిగితే ఆయన చేసేది ఆయన చేస్తాడు. ఏంటో తెలుసా? ఆయన రెక్కల కిందికి వచ్చి నీ తప్పును నువ్వు యథార్థంగా ఒప్పుకుంటే వజ్రాన్ని చేతుల్లో తీసుకొని ఆ మురికంతా కడిగి మళ్ళా మెరుపు మెరిపించినట్టు ఆయన నిన్ను మెరిపిస్తాడు.